హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఫైనల్గా అయితే తెలంగాణ గవర్నమెంట్లో గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించి జనరల్ ర్యాంకింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ అసలు ఎలా చెక్ చేసుకోవాలి, సో మన డిస్టిక్లో మన ర్యాంక్ ఎంత ఉంది, సో మన కేటగిరీలో మన ర్యాంక్ ఎంత ఉంది అని చెప్పి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి 7 లక్షల పైగా నెంబర్స్ అయితే ఉండడం జరిగింది కదా, 1 బై 1 చెక్ చేసుకోవాలన్నా అని చెప్పి చాలామంది అయితే చాలా రకాలుగా డౌట్స్ అవుతున్నాయి కదా. సో మీరు మీ మీ డిస్టిక్లో మీ కేటగిరీలో మీకు ఎన్నో ర్యాంకు అని చెప్పి చాలా సింపుల్గా ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ కేటగిరీ అనుకోండి. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి సెర్చ్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ చేయని పీడిఎఫ్ ఇక్కడ ఉంటుంది కదా. సో దీంట్లో మీరు ఓసీ అని చెప్పి టైప్ చేయండి, ఓకేనా. సో ఇలా టైప్ చేయగానే ఏమైందంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఓసీ అని వచ్చింది, ఫస్ట్ నెంబర్ నుంచి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఓపెన్ కేటగిరీ అనుకోండి ఓసీ అని చెప్పేసి మీ డిస్టిక్ ఏదో ఇక్కడ చూసుకోవాలి. మీరు ఇక్కడ ఓసీ చూడండి, ఓసీ వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీది నల్గొండ డిస్టిక్ అనుకోండి. సో ఇక్కడ వనపర్తి అని ఉంది, నెక్స్ట్ పెద్దపల్లి ఉంది, కరీంనగర్ అని ఉంది, నెక్స్ట్ ఇక్కడ కరీంనగర్ అని ఉంది, నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ అని ఉంది, నెక్స్ట్ ఇక్కడ మేడ్చల్ అని ఉంది, సో నెక్స్ట్ ఇక్కడ యాదాద్రి భువనగిరి అని ఉంది, నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ అని ఉంది, నెక్స్ట్ ఇక్కడ పెద్దపల్లి అని ఉంది. సో ఓసీ వచ్చేసి హైదరాబాద్ అని ఉంది, నెక్స్ట్ వనపర్తి, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ఓకేనా. సో నెక్స్ట్ హైదరాబాద్ రంగారెడ్డి, నాగర్ కర్నూలు, హైదరాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాదు, పెద్దపల్లి, హన్మకొండ, హైదరాబాదు, సో హైదరాబాదు, ఖమ్మం, నల్గొండ. చూడండి ఓసీ నల్గొండ ఎంత ర్యాంకు 95 ర్యాంక్ తోటి స్టార్ట్ అయిందనమాట, అంటే 202.177 మేలు. సో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఏ కేటగిరీ అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్టీ అనుకోండి, ఎస్టీ అని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఏదైతుంది ఎస్సీ అనుకోండి, ఎస్సీ అని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎస్సీ అని ఎంటర్ చేసి మీరు ఏం చేయాలి, చెక్ చేసుకోవడం మాత్రం ఫస్ట్ నుంచి చెక్ చేయాలి, ఓకేనా. సో మీరు మీరు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్లో ఎస్సీ మీకు ఏ ర్యాంకు, లేదా నల్గొండ మీరు ఏ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇలా చెక్ చేసుకోండి. చూడండి ఎస్సీ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఉంది, నెక్స్ట్ ఎస్సీ మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది, నెక్స్ట్ ఎస్సీ మహబూబాబాద్ ఉంది, నెక్స్ట్ ఎస్సీ జగిత్యాల ఉంది, ఎస్సీ వరంగల్ అని ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ నల్గొండ అని చూడండి, ఎస్సీ నల్గొండ 104 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇలా మీరు ఏ కేటగిరీ అయినా కానివ్వండి, మీ యొక్క ఎన్ని వేకెన్సీస్ వచ్చినాయి, ఓకేనా, మీ యొక్క కేటగిరీలో మీ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి ఇలా 1 బై 1 చెక్ చేసి మీరు ఏదైనా కానివ్వండి, బీసీ కానివ్వండి, బీసీడీ అయితే బీసీఈ అయితే ఏదైనా మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఎవ్రీథింగ్ మీకైతే క్లియర్గా రావడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో దాన్ని పట్టుకొని మీరు ఏం చేయాలండి, మీ కేటగిరీలో మీది ఏ ర్యాంక్ ఉంది ప్రజెంట్గా అని చెప్పి చూడడానికైతే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవాలి ఎప్పుడైనా సరే, ఓకేనండి. సో మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందంటేనే మనకు జాబ్ వచ్చిందో రాలేదో 100% క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలా ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ మొబైల్ని ఓపెన్ చేస్తున్నాను నేను కూడా, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అంతే. ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు వస్తుంది అనమాట. సో అది క్లిక్ చేయగానే మీరు ఏం చేయాలి దాన్ని, సో మీరు ఏంటిది అంటే మీరు డిస్టిక్ వైజ్గా కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నల్గొండ అని సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు నల్గొండలో మీరు ఎన్నో ర్యాంకో క్లియర్గా అర్థమైపోద్ది. సో నల్గొండ అని వచ్చింది కదా. సో ఫస్ట్ ర్యాంక్ ఎంత ఉన్నాయా నల్గొండ అంటే 61 ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ముందర ఏమన్నా నల్గొండ రైట్ ఉంది, నల్గొండ 4th ర్యాంక్ వాళ్ళు నల్గొండ ఒకరు ఉన్నారు, దాని తర్వాత 61 ర్యాంకు, దాని తర్వాత 75, సో దాని తర్వాత 95. సో మీరు నల్గొండ అయ్యారు అనుకోండి, క్లియర్గా చూసుకోవచ్చు మీ కేటగిరీ ఏంటిది, సో మీకు ఎన్ని మార్కులు వచ్చిన ర్యాంక్ ఎంత అని చెప్పేసి ఇలా ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా మీ యొక్క ర్యాంకును అనేది మీ డిస్టిక్లో మీ కేటగిరీ వైజ్గా ర్యాంక్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఈజీగా చూసుకోవచ్చు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయక రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తుంది, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు ఎంటర్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఒకటే ఎంటర్ చేయాలి. ఎట్ ఏ టైం ఎంటర్ చేసినప్పుడు మీకు రాకపోవచ్చు, కొద్ది వెయిట్ చేయండి, ఒక 5 to 10 minutes వెయిట్ చేయండి. మొత్తం ఎంటర్ చేయకుండా ఒక్కొక్క లెటర్ని ఎంటర్ చేయండి. ఎట్ ఏ టైం మొత్తం లెటర్ను ఎంటర్ చేస్తే ఆల్మోస్ట్ చాలా పేజీలు ఉన్నాయండి, ఇక్కడ 15,000 పేజీలు ఏమున్నాయి ఆల్మోస్ట్. అవన్నీ రీడ్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క నెంబర్ ఎంటర్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుందండి. సో ఐ హోప్ ఎవరైతే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో సో మీ కేటగిరీ వైజ్గా చూసుకొని అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఒకవేళ మీరు సెలెక్ట్ కాకపోయినా సో మీరు అప్పుడే ఫైనలైజేషన్కి రావద్దండి, ఎందుకంటే ఓపెన్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇవన్నీ కొంచెం చేయడానికి టైం పడుతుంది కాబట్టి సో మీరు టెన్షన్ ఏం పడకండి. సో హోప్ ఫర్ ది బెస్ట్. ఒకవేళ ఈ జాబ్ మిస్ అయినా సరే నెక్స్ట్ మీకు రైల్వేలో జాబ్స్ పడుతున్నాయి కాబట్టి మీకు
సో జాబ్ మిస్ అయిన వాళ్ళు 1 మార్క్ 2 మార్క్స్ తోటి మిస్ అయినా సరే తర్వాత ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి మళ్ళీ తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ ఉంది. లేదు సార్ ఇంకా నేను రైల్వేకి ప్రిపేర్ అవుదాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం కంప్లీట్గా మీకు టార్గెట్ రైల్వే జాబ్ ఫుల్ కోర్స్ 1 ఇయర్ తోటి అన్నీ కూడా 2024 అప్డేటెడ్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఉండడం జరుగుతుందండి. ఓకేనా. సో మన క్లాసెస్ ఏ జాబ్కి ఇంపార్టెన్స్ సరిపోద్దంటే అన్ని రైల్వే ఎగ్జామ్స్ అండి. ఆర్పిఎఫ్, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏఎల్పి కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, టికెట్ కలెక్టర్ కానీ, ఎనీ ఎగ్జామ్ రైల్వేకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా మన యాప్ అనేది రైల్వేకి సంబంధించిందనండి. సో రైల్వే అండ్ స్టేట్ జాబ్ సాధించే అనుభవంతో చెప్తున్నాను నేను. ఖచ్చితంగా మీకు టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటే కనుక మనకు ఆల్రెడీ 1 ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 5000+ స్టూడెంట్స్ అయితే బ్యాచ్లో జాయిన్ కావడం జరిగిందండి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసిన పర్లేదు, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఫస్ట్ ఫ్రీ వీడియోస్ చూడండి, డెమో వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వండి. కానీ టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దండి. సో ఒక నిరుద్యోగి అంటే ఏ ఆస్పిరెంట్ అయినా కానివ్వండి, వాళ్ళకి ఒక జాబ్ అనేది ఒక కళ అనమాట. సో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా మరి లాస్ట్ మూమెంట్లు ఎందుకు వదిలిపెట్టడం అని చెప్పి చాలామందికి ఉంటుంది. కాబట్టి 2024 కనుక మీ టార్గెట్ అనుకుంటే రైల్వే జాబ్ అయితే ఖచ్చితంగా మీకు చాలా వేకెన్సీస్ తోటి మీకు అన్నీ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కాబట్టి సో ఐ హోప్ ఎవరైనా జాబ్ మిస్ అయినా లేకపోతే రైల్వే జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే మీకు అందులో అయితే మేము ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా. రైట్. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మన కిరణ్ స్టడీస్ యాప్లో మీకు మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.